అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్రెడ్తో తయారయ్యే పిజ్జా, మఫిన్స్ వంటి అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని, ఇందులోని హై క్యాలరీలు ఒబెసిటీకి దారితీస్తాయి. బ్రెడ్ ముక్కల్లోని పంచదార స్థాయిలు డయాబెటీస్కు దారితీస్తాయి. ఇన్సులిన్ స్థాయిలను వైట్ బ్రెడ్ పెంచేస్తుంది. అయితే గోధుమలతో చేసిన బ్రెడ్ ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. కానీ వైట్ బ్రెడ్ తీసుకుంటే బరువు తగ్గుతారని, అధికంగా తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంది. అలానే కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఉపయోగించే బ్రెడ్లో పొటాషియం, బ్రోమేట్, అయోడేట్ వంటి క్యాన్సర్ కారకాలున్నాయని, వాటి వల్ల థైరాయిడ్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. బ్రెడ్ తయారీకి పిండిని తయారు చేసుకునే ప్రాసెస్లో వినియోగించే రసాయనాలు, జన్యుపరంగా రూపాంతరం చెందించిన సోయా లెసిన్, కార్న్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సోయా పిండి పేపర్లు, నిల్వ ఉంచే రసాయనాలు, మితిమీరిన చక్కెర బ్రెడ్లో ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి కావు. కాబట్టి బ్రెడ్ని ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఆహారంలో ఎక్కువ శాతం బ్రెడ్ని ఎక్కువ కాలం వాడితే దీర్ఘకాలంలో పోషకాహార లోపం కలుగుతుంది. వైట్ బ్రెడ్లో కంటే గోధుమ బ్రెడ్లో పోషకాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. తృణధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ కాస్త బెటర్ అని, కాకపోతే ఇందులో పండ్లు, నట్స్, కూరగాయలతో పోలిస్తే పోషకాలు తక్కువని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.